ఒకే ఒక్క ఫోన్ కాల్ చంద్రబాబు నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేతో ఆ మాజీ ఎమ్మెల్యే సీటు గండిపడింది. సీట్ ఇస్తారో లేదో అన్న డైలమాలో ఆ నేతలో బీపీ పెరిగిపోతోంది. మొన్నటి వరకు నియోజకవర్గం అంతా కలియే తిరిగి సైకిల్ సీటు నాదే అని ప్రచారం చేసుకున్నాడు. మైనింగ్ డాన్ని నాకు పోటీ వచ్చేదెవరంటూ తొడగొట్టాడు. కట్ చేస్తే చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలో ఆయన పేరు లేదు. రాజకీయ భవిష్యత్ శూన్యంగా కనిపిస్తోంది. ఇప్పుడేం చేయాలి అంటూ దిగాలు పడుతున్న ఆ నేత ఎవరు? వాచ్ ఇట్. పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే మైనింగ్ డాన్ ఎరపతినేని శ్రీనివాసరావుకు పచ్చ పార్టీ చీఫ్ షాక్ ఇచ్చారు. గురజాల సీటు తనకిచ్చేశారంటూ ప్రచారం చేసుకుంటున్న దశలో చంద్రబాబు విడుదల చేసిన మొదటి జాబితాలో ఎరపతినేని పేరు కనిపించలేదు. దీంతో ఆయనకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. నియోజకవర్గమంతా కలియ తిరుగుతూ ఈసారి సీటు నాదే, గెలిచేది నేనే అంటూ తొడలు కొట్టాడు. అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారం అండా చూసుకుని రెచ్చిపోయి గురజాల నియోజకవర్గంలోని లైమ్ స్టోన్, ముగ్గురాయిని అక్రమంగా తవ్వేసుకుని 100 కోట్లు పోగేసుకున్నాడు ఎరపతినేని. దీంతో అక్కడి ప్రజలు ఆయన అసహించుకుని గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. దీంతో 3 ఏళ్లుగా గురజాల ముఖం చూడని మాజీ ఎమ్మెల్యే ఈ మధ్యన నియోజకవర్గంలో మళ్లీ పర్యటనలు చేస్తున్నాడు. మైనింగ్ లో 100 కోట్లు సంపాదించిన తనకంటే ఎవరు గురజాలలో పోటీ చేస్తారంటూ ఎరపతినేని అదే ధీమాతో ఉన్నాడు. అయితే నారా లోకేష్ మాత్రం ఈయనకు చిక్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో లోకేష్ గురజాల నియోజకవర్గానికి చింతలపూడి శ్రీనివాసరావు అనే ఎన్ఆర్ఐను తెర మీదకి తీసుకొచ్చాడు. చింతలపూడి శ్రీనివాసరావు తన ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. దీంతో ఎరపతినేనికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. చివరకు సొంత సామాజిక వర్గంలో కూడా చినకమ్మ పెదకమ్మ అనే తేడా తీసుకొచ్చిన చింతలపూడి శ్రీనివాసరావు ఎరపతినేనికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ఎరపతినేనిని ఎంటర్టైన్ చేస్తుంటే మరోవైపు లోకేష్ చింతలపూడి శ్రీనివాసరావును సపోర్ట్ చేస్తున్నాడు. ఇద్దరు గురజాల సీటు కోసం ఫైట్ చేసుకుంటున్నారు. అయితే లోకేష్ పాదయాత్ర గురజాల నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఎరపతినేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో అందరూ ఎరపతినేనికి సీటు ఖాయమైపోయిందనుకున్నారు. అయితే చింతలపూడి శ్రీనివాసరావు కూడా ఎక్కడా వెనక్కు తగ్గలేదు. చంద్రబాబు లోకేష్లను తరచూ కలుస్తున్నారు. ఎరపతినేనికి చెక్ పెట్టడానికి ఆయనపై చాంతాడంత రిపోర్ట్ ఇచ్చాడట చింతలపూడి. అయితే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభిద్దామని ఎరపతినేని ముహూర్తం పెట్టుకున్న సమయంలో చంద్రబాబు ఐవీఆర్ ద్వారా చేసిన సర్వే ఎరపతినేని కొంప ముంచింది. గురజాల నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందంటూ ఎరపతినేని శ్రీనివాసరావు చింతలపూడి శ్రీనివాసరావుతో పాటు మరో వ్యక్తి పేరుతో సర్వే చేయించారు. ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతున్న సమయంలో ఎరపతినేని ఆందోళన చెందాడు. ఎన్ని సర్వేలు చేయించినా సీటు మనదే అని కార్యకర్తలకు చెప్పుకుంటూ వచ్చాడు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు ప్రకటించిన మొదటి లిస్టులో ఎరపతినేని పేరు లేకపోవడం ఇప్పుడు గురజాల నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. తన పేరు లేకపోవడంతో వెంటనే చంద్రబాబుకు ఎరపతినేని ఫోన్ చేశారట. కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, చూద్దాం, నువ్వేం కంగారు పడకు అని చెప్పడంతో ఎరపతినేనిలో బీపీ హై లెవెల్కు చేరింది. నిన్నటి వరకు అందరికీ చెప్పుకున్నాను, ఇవాళ నా సీటే గల్లంతయిందని లబోదిబోమంటున్నాడట ఆయన. దీంతో ఎరపతినేని ప్రత్యర్థులు ఆయన్ను సోషల్ మీడియాలో ర్యాగింగ్ చేస్తున్నారు. తనకు సీటు వస్తుందో రాదో తెలియక దిక్కుతోచక అయోమయంలో పడ్డారట ఎరపతినేని శ్రీనివాసరావు.